ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా సపోర్ట్ చేయడము, అందుకే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఈ ముత్తాకి మన భారత్ పర్యటనకి రావడము, ఇవన్నీ దౌత్యపరంగా మనకు ఏ రకమైనటువంటి హెల్ప్ అవుతాయంటారు? ఒకటి మనము క్రిటికల్ బార్డర్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో ఉండే క్రిటికల్ బార్డర్ పొజిషన్ మన అవసరాలు మనకున్నాయి. అందుకని ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్న ఈ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ మనకు ఏదో సహాయం చేస్తుందని కాదు, కానీ మన బార్డర్స్ లో ఆఫ్ఘనిస్తాన్ మనకు అనుకూలంగా ఉండడం అనేది మనకెప్పుడు ప్రయోజనం. ఇది మనకు లాభం కలిగించేదే కానీ నష్టం కలిగించేది కాదు. పొరపాటున పాకిస్తాన్ మనపై కూడా ఏదైనా ధైర్యం చేసి ఏదైనా ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతీయగలుగుతాం. ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని కూడా మనం వాడుకోగలుగుతాం ఈ టైంలో. కనుక ఈవెన్ పిఓకే లాంటి దాన్ని కూడా కంప్లీట్ గా మన చేతిలోకి తీసుకోగలం. వ్యూహాత్మకంగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగము మనకు చాలా అవసరం ఈ టైంలో. కనుక ఆ రకంగానే వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నాం. ఏది కూడా అతి చేయడం లేదు. మనం యుద్ధానికి దిగడం లేదు. మనం స్వయంగా వెపన్స్ వాడడం లేదు, ఏమి చేయడం లేదు. మారల్ గా మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ తో సంపూర్ణంగా నిలబడ్డాం. అది చాలా సమస్యగా ఉంది పాకిస్తాన్ కు. అయితే పాకిస్తాన్ ఏమో ఆఫ్ఘనిస్తాన్ హెలికాప్టర్లను మేము కూల్ చేసాము అని చెప్తున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఏమో అసలు మా దగ్గర హెలికాప్టర్లే లేవు అని చెప్తున్నారు. సో ఏది వాస్తవం అంటారు వీటిలో? లేవు, ఉన్నాయి. వీళ్ళకి ఏది కూడా అఫీషియల్ లెక్క ఉండదు. తాలిబాన్ల దగ్గర కూడా ఉన్నాయా లేవు అంటే ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటారు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసింది ఏం లేదు. ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళకు ఇండస్ట్రీ లేదు, లేకపోతే వాళ్ళకేమో కర్మాగారం లేదు, ఆయుధ కర్మాగారం లేదు, ఏదీ లేదు. వాళ్ళు మొన్నటి వరకు టెర్రరిస్టులు పాపం. ఇప్పటికి ఉందా లేదు అంటే అఫీషియల్ గా లేదు. అన్అఫీషియల్ గా అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. అన్నీ ఉంటాయి. రాకెట్లు కూడా ఉంటాయి, పెద్ద ఎత్తున ఉంటాయి. మిసైల్స్ ఉంటాయి, చాలా మిసైల్స్ ఉంటాయి. కనుక అనేక దేశాలు వీళ్ళకి సహాయం చేస్తూనే ఉన్నాయి. కనుక అఫీషియల్ గా ఏ దేశం వీళ్ళకి ఇవ్వదు, కానీ అన్అఫీషియల్ గా అందరు ఇచ్చే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో. కనుక పాకిస్తాన్ అనవసరంగా ధైర్యం చేయొద్దు. చిన్న దేశమే ఉండొచ్చు కానీ ధైర్యం చేయొద్దు. మొదటికే దెబ్బతిన్న దేశము. కనుక ఆర్థికమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి దేశము. బలూచిస్తాన్ ఇంకొక వైపు ఎంత సమస్యగా ఉంది. వాళ్ళకు రక్తం ఏరులై పారుతుంది అక్కడ. ఈ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ చిన్న దేశం కానీ యుద్ధం చేసే అంత సమయం అయితే పాకిస్తాన్ది కాదు. ఇప్పుడు పాకిస్తాన్ కు వచ్చి పోనీ అమెరికా వచ్చి కూర్చుంటుంది ఆడ అని అంటే కూర్చోదు. అమెరికా ఆయుధాలను కూడా ఇవ్వదు పాకిస్తాన్. అందుకే ట్రంప్ ప్రకటన కూడా ఇచ్చేసాడు కదమ్మా, 7 దేశాలను ఆపేసాం, మేము యుద్ధాలను ఆపేసాం, 8వ దేశానికి ఇప్పుడు నేను వెళ్తున్నాను, గాజా దీన్ని పశ్చిమాసియా దేశాలకు నేను వెళ్తున్నాను, యుద్ధం అవుతుందంట వింటున్నాను. ఇండియా పాకిస్తాన్ ఆల్రెడీ మేము ఆపాము, మేము టారిఫ్ విధించి భయపెట్టాము, ఇండియా అందుకే తగ్గింది, లేకపోతే యుద్ధం ఆపేది కాదు. ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఇది కూడా ఇప్పుడు ఆపేస్తాం, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పెద్ద సమస్య కాదనే పద్ధతిలో ఆయన నిజంగా కనుక ట్రంప్ ఈ రెండింటి మధ్య తలదూర్చి 7 యుద్ధాలని ఆపానని చెప్తున్నటువంటి ఆయన ఈ యుద్ధాన్ని కూడా ఆపుతాను అని జోక్యం చేసుకోవడం వల్ల నిజంగా సమస్య సద్దు మణుగుతుందంటారా? అంటే 2 దేశాలను చెప్పగలడు, ఆపగలడు ఆయనకున్న దీంతో. కానీ అట్ ది సేమ్ టైం రష్యా కూడా ఉంది ఇక్కడ, క్లెయిమ్ చేస్తుంది, చైనా ఉంది. ఊరికే ఏమీ ఉండరు వాళ్ళు. కనుక ఇప్పటికిప్పుడు అమెరికా వచ్చి ఇక్కడ జోక్యం చేసుకుంటే అనవసరమైన కొత్త సమస్య కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది అమెరికాకి కూడా కొత్త సమస్య అవుతుంది. కనుక ఇప్పుడు ఈ భూభాగం ఏదైతే ఉందో అమెరికా చేతిలోకి చాలా ఏళ్ల తర్వాత అమెరికా నుంచి విముక్తి అయింది ఆఫ్ఘనిస్తాన్. అలాంటిది ఆఫ్ఘనిస్తాన్ లాగానే ఉండాలి. ఉంటే అందరికీ ప్రయోజనం. ఎవరికి? ముఖ్యంగా చైనాకు, రష్యాకు, ఇండియాకు కూడా. కనుక ఈ 3 దేశాలు బలమైన దేశాలు, పెద్ద దేశాలు పూర్తిగా దాన్ని అమెరికాకు వదిలేసి ఊరికే కూర్చుంటాయి, తమాషా చూస్తూ కూర్చుంటాయి అనుకోవడానికి మాత్రం వీల్లేదు. కొత్త సమస్య ప్రారంభమవుతుంది. కనుక డిప్లొమాటిక్ గా ఏదన్నా చెప్పేసి వదిలేండి అని పాకిస్తాన్ కు చెప్పారనుకోండి అమెరికా, మీరు ఆపేసేయండి అవసరం లేదంటే పాకిస్తాన్ ఏం చేయలేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ను మళ్ళా మా చేతిలోకి తీసుకుంటామనే ప్రయత్నం అమెరికా కనుక చేస్తే కొత్త సమస్యలు ఈ భూభాగంలో మనకు కూడా వస్తాయి. ఓకే.